అందరికీ నమస్కారం. జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరపున జనసేన పార్టీ తరపున మా క్రిస్టియన్ సోదరులకి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరపున ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ క్రైస్తవ మత పెద్దలకైతేనేమి, మా జనసేన పార్టీలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకైతేనేమి, కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవుల ప్రతి ఒక్కరికి ఈస్టర్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈస్టర్ పండుగ అనేది యేసుక్రీస్తు గారు మరణంపై విజయం సాధించి తిరిగి పునరుద్ధరణ చేయడానికి గుర్తుగా క్రైస్తవులు జరుపుకునే పండుగ. ఇది క్రైస్తవులు మతం యొక్క ప్రధాన పండుగల్లో ఒకటి. ఈస్టర్ పండుగను ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వసంత విషువత్తు తర్వాత వచ్చే మొదటి పౌర్ణమి రోజున జరుపుకోవటం జరుపుకుంటున్న ఆనవాయితీ. యేసుక్రీస్తు గారు సిలువ వేయబడిన 3వ రోజున మృత్యువు నుంచి తిరిగి లేచి పునరుద్ధరణ పొందారు. యేసుక్రీస్తు మరణంపై విజయం సాధించడాన్ని, మరణం తర్వాత కూడా జీవితం ఉందని ఈ పండుగ సూచిస్తుంది. ఈస్టర్ పండుగను క్రైస్తవం మాత్రమే కాకుండా చాలామంది ఇతర మతస్థులు, ప్రజలు కూడా ఒక సెలవు దినంగా జరుపుకుంటున్నారు. ఇవి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడపడానికి ఒక మంచి అవకాశము. యేసు ప్రభు గారు మళ్ళీ 3వ రోజు లేచి వచ్చి ప్రజల మధ్యలో ఇప్పటికీ వారి యొక్క నిదర్శనాలు తెలుపుతూ ప్రజల్ని ఆదుకునే విధంగా ముందుకు వెళ్తున్నారన్న ఆనందంలో ఎంతో ఈరోజు జరుపుకోవటం మన క్రైస్తవ సోదరులకి ఎంతో ఆనందదాయకం. వారికి ప్రతి ఒక్కరికి ఆ జీసస్ ఆశీస్సులు ఉండాలనేసి జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరపున, కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మా జనసేన పార్టీ నాయకుల తరపున, వీర మహిళల తరపున, జన సైనికుల తరపున, ప్రతి ఒక్కరి తరపున వారికి మరోసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై